అందరికీ నమస్కారం. మకర రాశివారికి ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారు శనిదేవుడిని ప్రత్యక్ష ప్రతినిధులు. వీరిలో ఉన్న ప్రధాన గుణం ఏమిటంటే కష్టపడి పనిచేయడం, ఓర్పు మరియు పట్టుదల. మీరు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నాసరే వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోయే వ్యక్తిత్వమీది. శనిదేవుడిని ఆశీర్వాదంతో మీలో ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి. మీరు చేపట్టే ప్రతి పని నెమ్మదిగా అయినా సుస్థిరంగా పూర్తి చేస్తారు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదిరించే ధైర్యం, శక్తి మీలో ఉంది. మీరు ఆలోచించి మాట్లాడే గుణం కలిగి మీ మాటకు కట్టుబడి ఉంటారు. మకర రాశివారు ప్రాక్టికల్ బుద్ధితో, వాస్తవికంగా ఆలోచించే స్వభావంతో వ్యవహరిస్తారు. మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. పొదుపు మరియు సంపద సంపాదించే విషయంలో ఎవరికీ తీసిపోరు. నవగ్రహాలలో శనిగ్రహం మీ రాశి నాథుడు కావడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. భూమి తత్వం కలిగిన మీరు స్థిరత్వం, భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. మీ జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ చివరికి విజయమీదే. శనిదేవుడు కఠినాధిపతి అయినా న్యాయాధిపతి కూడా. కాబట్టి మీ కష్టానికి తగిన ఫలితం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. జ్యోతిష్యం ప్రకారం మకర రాశివారు నాయకత్వ లక్షణాలు కలిగి సమాజానికి సేవ చేయాలనే తపన కలిగి ఉంటారు. మీరు బాధ్యతలు నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందుంటారు. మీరు గురువులకు, పెద్దల పట్ల గౌరవం చూపించే మీ స్వభావం మీకు వారి ఆశీర్వాదాలను అందిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం మీ రాశివారికి హనుమంతుడు మరియు శనిదేవుని ఆరాధించడం వలన మీ జీవితంలో సకల సమస్యలు తొలగిపోతాయి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు సహజంగానే వస్తాయి. మీరు నమ్మకంగా, నిజాయితీగా పనిచేసేవారు. మీ దృష్టి, పట్టుదల, ఓర్పుతో మీరు సాధించలేనిది ఏదీ లేదు. గడిచిన కష్టకాలం తర్వాత మీ జీవితంలో వెలుగులు నింపేందుకు శనివారం నుండి శుభకాలం ప్రారంభమవుతుంది. మకర రాశివారికి ఏప్రిల్ 26, 27, 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 26వ తేదీన మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు చాలా కాలంగా వాయిదా వేసిన కుటుంబ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలకు మద్దతు ఇస్తారు. అయితే ఈ రోజు మీరు పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి తక్కువ సమయం కేటాయించవచ్చు. పెద్దలు ఇచ్చే సలహాలు మీకు మేలు చేస్తాయి. సాయంత్రం వేళ కుటుంబంతో గడిపితే మానసిక ఉల్లాసం లభిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కాళ్లలో నొప్పులు మరియు అలసట అనుభవించవచ్చు. బయట ఆహారం తింటే మీ జీర్ణ వ్యవస్థకు హానికరం కావచ్చు. కాబట్టి ఇంట్లో తయారుచేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. సాయంత్రం వాకింగ్కి వెళ్తే మంచిది. మీరు మీ పనిలో చాలా చురుకుగా ఉంటారు. మీ సహోద్యోగులు మీకు సహకరిస్తారు. మీరు సమయానికి మీ పనిని పూర్తి చేస్తారు. చిన్న విషయాలకు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. కార్యాలయంలో ఓవర్టైం పని చేయవలసి రావచ్చు. పై అధికారులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా ఈ రోజు మంచి రోజు. ఆదాయం మంచిగా ఉంటుంది. మీరు షాపింగ్కి వెళ్లి కావలసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అయితే అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ వ్యాపార భాగస్వాములు మీకు మద్దతు ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మంచి సమయం. అయితే ఎక్కువ నమ్మకంతో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు చదువులో మీరు మంచి ప్రగతిని చూపుతారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల సహాయం మీకు లభిస్తుంది. మీ అధ్యయనానికి సరైన సమయం కేటాయించండి. పండితుల సహవాసం మీకు మేలు చేస్తుంది. విధికు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో సమన్వయం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కలిసి సమయం గడపడం వలన సంబంధం బలపడుతుంది. ప్రేమ సంబంధాలలో గౌరవం నిలుపుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రియమైన వారితో సంబంధం మరింత బలపడుతుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు మర్యాదతో ప్రవర్తించండి. మీ భావాలను నిజాయితీగా పంచుకోండి. సాయంత్రం సమయంలో కలిసి గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 27వ తేదీన మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.
మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేయవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తారు. చిన్నారులతో సమయం గడపడం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. శారీరక వ్యాయామం లేదా యోగా చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. పచ్చి కూరగాయలు మరియు పండ్లను ఎక్కువగా తీసుకోండి. నీటిని సమృద్ధిగా తాగండి. సెలవు దినం అయినప్పటికీ మీరు భవిష్యత్తు కార్యాలయ పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. విదేశీ కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీ వృత్తి అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు చదవడం మంచిది. ఆర్థికంగా సుస్థిరంగా ఉంటారు. ద్రవ్య ప్రయోజనాలు లభిస్తాయి. మీరు భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. సంతోషకరమైన వార్తలు వినవచ్చు. కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మంచి సమయం. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవచ్చు. భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోండి. అధ్యయనంలో మీరు మంచి ప్రగతిని సాధిస్తారు. సెలవు రోజు అయినప్పటికీ చదువుకు సమయాన్ని కేటాయించండి. పరీక్షలకు సిద్ధమవడానికి ప్రణాళిక వేసుకోండి. గురువుల సలహాలు పాటించండి. మిత్రులతో కలిసి అధ్యయనం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి సమయం గడపవచ్చు. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. సంబంధంలో తాజాదనం కనిపిస్తుంది. సాయంత్రం వేళ కలిసి సినిమా లేదా షాపింగ్కి వెళ్లడం వలన దాంపత్య బంధం బలపడుతుంది. ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. సరదాగా మాట్లాడుకుంటారు. ఒకరి గురించి మరొకరు మరింత తెలుసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకుంటారు. మీ అభిప్రాయాలను నిజాయితీగా పంచుకోండి. ఏప్రిల్ 28వ తేదీన మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, వారం ప్రారంభంలో కుటుంబంలో కొన్ని చిన్న సమస్యలు తలెత్తవచ్చు. అయినప్పటికీ సంభాషణ ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దలకు గౌరవం ఇవ్వండి. కుటుంబ విషయాలపై మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కొంత అలసట అనుభవించవచ్చు. విపరీతమైన పని ఒత్తిడి కారణంగా తలనొప్పి రావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించండి. నీటిని తగినంత తాగండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. విశ్రాంతికి సమయం కేటాయించండి. మీరు మీ పనిలో చాలా చురుకుగా ఉంటారు. విపరీతమైన పని ఒత్తిడి ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో మీరు మీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారులతో భేటీ చేయడానికి అనుకూలమైన రోజు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ప్రమోషన్ అవకాశాలు రావచ్చు. జర్నలిజంతో సంబంధం ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా మీరు సంతృప్తికరంగా ఉంటారు. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మీరు పొదుపు పథకాలపై దృష్టి పెట్టవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోండి. వ్యాపారంలో స్థిరత్వం కనిపిస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవచ్చు. కస్టమర్లతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్స్ నుండి సలహాలు తీసుకోండి. చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు. గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది. మీ అధ్యయనానికి ప్రణాళిక వేసుకోండి. పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం మంచిది. మిత్రులతో కలిసి చదవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. విధికు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో సమన్వయం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దిగకుండా ఉండండి. పరస్పర అవగాహన పెంచుకోండి. కలిసి సమయం గడపడం వలన దాంపత్య బంధం బలపడుతుంది. ప్రేమ జీవితంలో కొంత అవగాహన లోపం కనిపించవచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితుల సలహాలతో మీరు మీ ప్రియమైన వారిని సంతోషపెట్టవచ్చు. సమయానికి తగిన సంభాషణ చేయడం వలన సంబంధం బలపడుతుంది. భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి. ఏప్రిల్ 29వ తేదీన మకర రాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం మీకు కలిసి వస్తుంది. మీ కుటుంబంలో మంగళకరమైన కార్యక్రమాలు జరగవచ్చు. భార్యాభర్తల మధ్య అవగాహన మెరుగుపడుతుంది. చిన్నారులతో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక వ్యాయామం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించండి. పండ్లు మరియు పచ్చని కూరగాయలు తీసుకోండి. నీటిని తగినంత తాగండి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పని విషయంలో చాలా చురుకుగా ఉంటారు. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు. మీ వృత్తిలో ప్రగతి సాధిస్తారు.
బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా మంచి రోజు అని చెప్పవచ్చు. ద్రవ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. మీరు మీ కుటుంబానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించుకోండి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి సమయం. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకోవచ్చు. చదువులో మీరు చాలా చురుకుగా ఉంటారు. అన్ని విషయాలను మీరు బాగా అర్థం చేసుకుంటారు. గురువుల మార్గదర్శకత్వం మీకు మేలు చేస్తుంది. పరీక్షలకు సిద్ధమవడానికి మంచి సమయం. మిత్రులతో కలిసి చదవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. విధికు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో సమన్వయం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి మీకు సహకరిస్తారు. మీరు కలిసి కొత్త విషయాలను అన్వేషిస్తారు. పరస్పర ప్రేమ, గౌరవం పెరుగుతుంది. సాయంత్రం కలిసి సినిమా లేదా షాపింగ్కి వెళ్లవచ్చు. సంబంధంలో తాజాదనముంటుంది. ప్రేమ జీవితంలో సంతోషకరమైన క్షణాలు ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. మీ భావాలను నిజాయితీగా పంచుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. సంబంధంలో గౌరవం మరియు నమ్మకం పెరుగుతుంది. ఈ 4 రోజులలో మకరరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. మకరరాశివారు ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తరువాత శనిదేవునికి నువ్వులు, నల్లని వస్తువులను దానం చేయడం మంచిది. అలాగే ప్రదోషకాలంలో శని స్తోత్రాలు చదవడం లేదా వినడం వలన శని ప్రభావం తగ్గుతుంది. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. శివాలయాన్ని సందర్శించడం వలన శని దోషాలు తగ్గుతాయి. మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటే మానసిక ప్రశాంతి కోసం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు తలెత్తితే తులసి మరియు అల్లం కలిపిన నీటిని తాగడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక విషయాలలో స్థిరత్వం పొందడానికి కుబేర మంత్రాన్ని పఠించడం మంచిది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాది పతయే ధనధాన్య సమృద్ధిం మేదేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చదవడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి, సామరస్యం కొరకు ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీస్తోత్రం పఠించడం మంచిది. ప్రేమ జీవితం లేదా వివాహ జీవితంలో సమస్యలు ఉన్నవారు శుక్రవారం నాడు లక్ష్మీకుబేర యంత్రాన్ని పూజించి తెల్లని పువ్వులను దానం చేయడం వలన వివాహ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ప్రతిరోజూ అన్నదానం చేయడం వలన మీ జీవితంలో ఉన్న చాలా సమస్యలు తొలగిపోతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.